నీళ్ళు వస్తున్నాయంట్రా. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ అయితే చేద్దాం. చికెన్ ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి. అందరికీ చికెన్ ఇష్టమే కదా. అందుకని ఈరోజు చికెన్ కర్రీ ఎట్లా చేయాలో మీకైతే ఈ వీడియోలో చూపిస్తా. మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. ప్రాసెస్ అంతా చూడండి. వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేయండి. ఇంకా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ వస్తాయి. మీరైతే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని అయితే షేర్ చేయండి. చికెన్ కర్రీ అయితే ఇట్లా అయితే ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ప్రాసెస్ అయితే సింపుల్గా ఫాస్ట్గా ఒకసారి చెప్పేద్దాం. స్కిప్ చేయకుండా వీడియోని అయితే కంటిన్యూ చేయండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిగడ్డలు అయితే వేసిన, నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి వేసిన, తర్వాత అయితే పసుపు, ఉప్పు, కారం, హోల్ గరం మసాలా పౌడర్ అయితే వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టేసుకున్నా. అది ఒక 2 minutes 5 minutes అట్లా వదిలేస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయట. నెక్స్ట్ అయితే దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని, అది బాయిల్ అవ్వాలి కదా చికెన్, కొంచెం వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకున్నా సరిపడినంతగా. నెక్స్ట్ అయితే అది బాయిల్ అయింది కదా, ఇంకొంచెం బాయిల్ అవ్వాలన్నమాట. వాటర్ ఉన్నాయి కదా. నెక్స్ట్ అయితే కొత్తిమీర, కరివేపాకు అయితే పైన వేసుకున్నాం. టేస్ట్ బాగుంటుంది. వేసుకొని ఒకసారి కలిపేసి ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. కొంచెం వాటర్ అంతా కొంచెం దగ్గరికి అయినంత వరకు అట్లా ఉంచండి లో ఫ్లేమ్లో. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. రోటీలోకి, బగారా రైస్లోకి, మళ్ళీ దోశ, ఇడ్లీ, వాటెవర్ ఏదైనా సరే బాగుంటుంది. దేంట్లో వేసుకొని తిన్నా సరే ఈ స్టైల్లో ట్రై చేయండి ఒకసారి. చాలా సింపుల్గా, ఈజీగా అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.